అమాయక మహిళల లక్ష్యంగా తణుకులో ఘరానా మోసం చోటు చేసుకుంది. తణుకుకు చెందిన స్నేహలత, దుర్గాప్రసాద్ ఇద్దరు కూడా దాదాపు 30 మంది మహిళలను అధిక వడ్డీకు డబ్బులిస్తాం. అంతేకాకుండా తక్కువకే బంగారం అమ్ముతామంటూ కూడా దాదాపు 30 మంది మహిళలనైతే మోసం చేసిన పరిస్థితి. ఇదంతా 2023లో జరిగింది. అప్పటినుంచి కూడా వీరు పోలీస్ స్టేషన్‌లో చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా వీరెవరికీ న్యాయం జరగట్లేదు. బాధితులు దాదాపు 30 మంది వరకు ఉన్నప్పటికీ కూడా ఆమె కాల్ రికార్డింగ్స్‌లో బెదిరింపులకు భయపడి చాలామంది ముందుకు రావట్లేని పరిస్థితి కూడా నెలకొంది. మీడియా ముందుకు వెళ్తే ఇచ్చే రూపాయి కూడా ఇవ్వనంటూ ఆమె కాల్ రికార్డింగ్స్‌లో మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. దీంతో చాలామంది ఎక్కడ తమ పరువు పోతుందో అని చెప్పి బయటకు రాలేని పరిస్థితి కూడా నెలకొంది. ధైర్యం చేసి ఇద్దరు మహిళలు మాత్రం ముందుకు వచ్చారు బాధితులు. ప్రస్తుతం అసలు ఈ స్నేహలత, దుర్గాప్రసాదులు ఎవరు? వీరికి ఎలా పరిచయం? ఒక్కొక్కరు ఎంతెంత వారికి అందించారనేది ఈ బాధితుల మాటల్లోనే విందాం. అసలు స్నేహలత మీకెలా పరిచయం? మీ బంధువా? లేకపోతే మీ స్నేహితురాలా? స్నేహలత మా బంధువు కాదండి. మా నాది బ్యూటీ పార్లర్ అండి. మా పార్లర్‌కి ఇంకొక పార్లర్ ఆవిడొచ్చేది. ఆవిడ వల్ల పరిచయం అయిందండి హ్మ్. స్నేహలత. ఆవిడ మాకు బంధువు కాదు, ఏమీ కాదండి. ఇలా గోల్డ్ బిస్కెట్‌లు మీ ఫ్రెండు ద్వారా పరిచయం. పరిచయం మీ అయ్యారండి. ఫ్రెండ్‌కెలా పరిచయం అయింది? ఎవరండి? స్నేహలత ఎలా పరిచయం మీ ఫ్రెండ్‌కి? వేరే వాళ్ళ ద్వారా ఆవిడకి పరిచయం. పరిచయం ఓకే. అండి. హ్మ్. మీ హ్మ్. ఫ్రెండ్ కూడా డబ్బులు కట్టారా? కట్టారండి. 35,00,000 ఇవ్వాలంటండి ఓకే. ఆవిడకి. మీ ఇరు ఫ్రెండొచ్చి మీకు చెప్పారు ఇలా కట్టుకోండి డబ్బులు వస్తాయని. వస్తాయని మాకు చెప్పారండి. హ్మ్. అంటే పార్లర్ తీసేస్తున్నాను నేను. అంటే ఇలాగా ఎందుకు తీసేస్తున్నారనేసి అడిగానండి నేను. నేను అడిగితే అప్పుడు దానికి ఏమన్నారంటే, ఇలాగా స్నేహలత అనే ఆవిడ ఇలా బిజినెస్ చేస్తున్నారు గోల్డ్ బిజినెస్. మాకు అమౌంట్ బానే నెలకి బానే ఇచ్చేస్తుంది. మనకి అర్జెంట్ అమౌంట్ కావాలంటే 10 రోజులకే ఇస్తది. 100కి రూ. 10 కాడికి ఇస్తదనేసి మాకు చెప్పారండి ఆవిడ. హ్మ్. అందుకనేసి నేను ఇంక పార్లర్ చేయలేకపోతున్నాను. ఇక్కడ 10,00,000 ఇచ్చాను ఇప్పటికి. బానే వస్తున్నాయి నాకు అని చెప్పారండి ఆవిడ. అంటే మీ ఫ్రెండ్ చెప్పడం వల్ల మీరు కూడా దిగారు దీంట్లోకి. అంతే సార్. లేకపోతే స్నేహలత ఎవరో నాకసలు తెలీదండి. హ్మ్. మా ఫ్రెండ్ చెప్పిందనేసి నేను ఇందులోకి నేను కూడా చేస్తాననేసి ఇచ్చానండి నేను కూడా అమౌంట్. ఎంతిచ్చారు మీరు మొదట? స్టార్టింగ్ 5,00,000 ఇచ్చాను సార్. 5 లాక్స్ ఫస్టే ఇచ్చారు. 5,00,000 ఇచ్చానండి. హ్మ్. 5,00,000 ఇస్తే అప్పుడు 2 రోజులకే ఆవిడ ఫోను చేసిందండి. హుహు. ఫోను చేసి స్నేహలత గారు ఫోను చేసి ఏమన్నారంటే, "ఆళ్ళెవరికీ చెప్పకండి మీరెంతిచ్చినా నేనెంతిచ్చినా వాళ్ళకి చెప్పొద్దు" అననేసి ఎవరితో మాట్లాడినా వాళ్ళతో అందరితో కట్ చేపిచ్చేసారండి నాతో. హుహు. ఎవరితోనూ మాట్లాడొద్దు. నేను అమౌంట్ ఇస్తున్నానని కూడా మీరు చెప్పొద్దు వాళ్ళకి అననేసి చెప్పారండి నాతో. హ్మ్. అలాగా సర్లే అని 5,00,000 ఇచ్చామండి. 5,00,000 ఇచ్చాక 10 డేస్‌కి వచ్చారండి ఇక్కడికి. అమౌంట్ అందలేదు. మీకు ఇంకో 10 డేస్‌లో ఇస్తాను. అవి ఇవి కలిపి ఇస్తాననన్నారు. సరే ఇంకో 10 రోజులే కదా అని ఆగానండి. తర్వాత నెలకిచ్చారండి. 5,00,000కి 50,000 ఇచ్చారండి నెలకి. ఇస్తే సర్లే కదా! బానే ఇచ్చారు కదననేసి నేను మళ్ళీ ఇంకొక 5,00,000 ఇచ్చానండి. హ్మ్. ఆ తర్వాత అంజూరి దుర్గాప్రసాద్‌ని తీసుకొని మా ఇంటికొచ్చిందండి. ఎవరు వీళ్ళిద్దరు భార్యాభర్తలా? భార్యాభర్తలు కాదండి. ఆ అబ్బాయికసలు ఇంకా పెళ్ళే అవ్వలేదండి. ఈవిడకి పెళ్ళై 2 పిల్లలండి. హ్మ్. వాళ్ళు మామూలుగా లివింగ్ రిలేషన్‌లో ఉన్నారండి. హ్మ్. హ్మ్. అంటే మీరు మొత్తానికి ఎంత కట్టారు మీరొక్కరే? నేనొక్కదాన్నే 44,00,000 ఇచ్చానండి. ఇచ్చారు. ఆ! బయట హ్మ్. వాళ్ళందరి దగ్గర తెచ్చండి. హ్మ్. నేను ఇంట్రెస్ట్‌కి 44,00,000 ఇచ్చాను సార్. అంటే మొదట్లో మీరిచ్చిన దానికి వడ్డీ సక్రమంగా ఇచ్చేదావిడ కొన్ని నెలలు. ఇచ్చేదా? ఆహ్, ఇచ్చిన స డబ్బులకి వడ్డీ అసలెప్పుడు ఇవ్వలేదా? 2 సార్లు ఇచ్చారు సార్ అంతే అండి. హ్మ్. 2 సార్లే ఇచ్చారు. తర్వాతేంటంటే నా గోల్డ్ తీసుకున్నారండి. హ్మ్. నాది మన ఇక్కడికే షాప్ దగ్గరికొచ్చండి ఐఐఎఫ్ఎల్ అదే ఇక్కడ మా షాప్‌కి దగ్గరలోనే ఐఐఎఫ్ఎల్ బ్యాంకు. ఆ హ్మ్. బ్యాంక్‌లోను ఇందు అని కలిసెట్టి సాయి, తర్వాత కొత్తమల్లి స్నేహలత ఈళ్ళ ముగ్గురు పేరున నాకు గోల్డ్ పెట్టేసిందండి. గోల్డ్ అని ఎందుకిచ్చిందంటే ఫంక్షన్‌కెళ్తున్నానని తీసుకుందండి. బిజినెస్ అని తీసుకోలేదండి. ఫంక్షన్‌కెళ్తున్నానక్క గోల్డ్ ఇవ్వొకసారి అది పెద్దది వైనాట్ షోరూమ్ అయిన ఫంక్షన్‌కెళ్తున్నాను. పెద్ద కొంచెం పలుకుబడి ఉన్నవాళ్ళది. నేను కొంచెం గోల్డ్ అది ఎక్కువగా వేసుకొని కనిపిస్తే మనకి డీల్ పెద్దదిస్తారాయన. అక్కడికి పెద్ద పెద్ద గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళందరూ వస్తున్నారననేసి అంటే, సర్లే అనేసి ఇచ్చానండి గోల్డ్. నల్లపూసలును తర్వాత తాడు ఇంక ఇవన్నీ ఇచ్చానండి. హారం, నెక్లెస్ ఇవన్నీ ఇచ్చానండి. ఇస్తే ఒక వారం రోజుల్లో ఇచ్చేస్తాననేసి ఇచ్చేసారండి. ముందిచ్చాక మామూలుగా ఫంక్షన్‌కెళ్ళొచ్చాక వారంలో వచ్చేస్తానక్క అంటే వారంలో ఇచ్చేసారు. సరే బానే ఇస్తున్నారు కదా! అననేసి అనుకున్నాను. తర్వాత మళ్ళీ షాప్ దగ్గరకొచ్చి చాలా అర్జెంటు 10 ముక్కలు రెడీగా ఉన్నాయి. ముక్కలంటే గోల్డ్ బిస్కెట్స్ అండి. హ్మ్. రెడీగా ఉన్నాయి. మనం ఇప్పుడు అర్జెంట్‌గా పెట్టుబడి పెట్టాలి.
20 లక్షలు కావాలని అంటే, నా దగ్గర ఎక్కడేమో 20 లక్షలేనంటే, సరే మీ దగ్గర ఏదైనా గోల్డ్ ఉంటే పెట్టుకోండి. బ్యాంక్‌లో పెట్టుకొని ఇవ్వండి అంటే, నాకు బ్యాంక్‌లో ఏ అకౌంట్ లేదు నాకు అని చెప్పానండి. ఐఎఫ్ఎల్‌లో పెడతానంటే నాకు అకౌంట్ లేదు అందులో అని చెప్పాను. చెప్తే సరే మాకు ఇవ్వండి అని అంటే, అప్పుడు ఇందు గారు, ఈ తర్వాత కొత్తమాసి స్నేహలత, కలిసెట్టి సాయి ఈళ్ళ ముగ్గురు పేరున నా గోల్డ్ ఆవిడ పెట్టుకుందండి బ్యాంక్‌లో. వారంలో తెచ్చిచ్చేస్తానందండి. వారంలో తెచ్చిచ్చేస్తాను. వారం నుంచి మేము ప్రతిరోజు వాళ్ళ ఇంటికి తిరిగిన రోజే గాని తిరగని రోజు ఇదంతా లేదండి. 2023లో జరిగిందా? 23లో సార్. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారప్పుడు? వెళ్ళాను సార్ పోలీస్ స్టేషన్‌కి. హ్మ్. పోలీస్ స్టేషన్‌కెళ్తే ఇది సివిల్ కేసమ్మా ఎళ్లి కోర్ట్‌లో తేల్చుకోండి. చెక్స్ ఏమన్నా ఉంటే చెక్ బౌన్స్ కేసేసుకోండి. ఇది ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో క్లియర్ అవ్వదు అని చెప్పారండి ఆయన. హ్మ్. తర్వాత 2, 3 సార్లు ఇంక అలాగా కనీసం ఆమెని పిలిపిచ్చి అడగడం గాని ఏం అలా చేయలేదా? ఏమీ లేదు సార్ అప్పుడు. హ్మ్. తర్వాత 2025లో వెళ్ళామండి పోలీస్ ఇది మీరు అడగలేదా? ఇది సివిల్ కేస్ ఎలా అవుతుంది? చీటింగ్ కేస్ కదా అని. మాకు తెలీదు సార్. మేము అడగలేదండి ఆ మాట. అంటే కోర్టుల చుట్టూ తిరగలేక మీ దగ్గరకొచ్చామండి. కాస్త మీరు కేస్ పెట్టక్కర్లేదు, ఏం పెట్టక్కర్లేదు అని పోనీ మామూలుగా పిలిపించైనా అడగండి సార్ అని అడిగి రిక్వెస్ట్ చేసామండి మేము. కోర్టులో ఈవిడకి ఏమన్నా రాజకీయ పలుకుబడి ఏమన్నా ఉందా? ఉందనే చెప్పేదండి ఆవిడ. హ్మ్. మరి మాకైతే తెలీదు గానండి ఏమన్నా రాజకీయంగా. పేర్లేమన్నా చెప్పిందా ఆవిడ? మాకు తెలుసు ఆల్రెడీ. లాయర్‌లయితే ఉన్నారండి. ఇద్దరు లాయర్‌లున్నారండి. ఇప్పటికి వాళ్ళ పేర్లు చెప్పి భయపెడద్దండి. ఎవరు? లాయర్‌లండి. ఇద్దరు పేర్లు లాయర్‌లున్నారండి. పేర్లు తెలుసా? హ్మ్. వాళ్ళ పేర్లు లాయర్ల పేర్లు ఏమన్నా తెలుసా? నాకు తెలీదండి. హ్మ్. హ్మ్. పోలీస్ స్టేషన్‌లో అయితే మీకు న్యాయం జరగల. జరగలేదు సార్. పోలీస్ స్టేషన్‌లో జరగలేదండి. తర్వాత ఎస్పీ ఆఫీస్‌కి గాని, కలెక్టరేట్‌కి గాని ఎక్కడికి వెళ్ళలేదా? వెళ్ళలేదండి. హ్మ్. వెళ్ళలేదండి. ఇక్కడే మన తణుకు పోలీస్ స్టేషన్‌లోనే తిరిగామండి చాలా సార్లు. తర్వాత ఏమైందంటే అండి 2025లో కొండయ్య గారనేసి సీఏ గారండి. ఇప్పుడు మీతో ఆవిడ చాలా మిస్‌బిహేవ్ చేస్తూ మాట్లాడినట్టు కూడా చెప్తున్నారు. హ్మ్. అండ్ మీ దగ్గర ఏమైనా కాల్ రికార్డింగ్ ఏమన్నా ఉందా? కాల్ రికార్డ్స్ ఉన్నాయండి. మాట్లాడితే క్యాస్ట్ పేరెత్తి తిడుతుందండి. హ్మ్. తర్వాత ఆహ్, ఆహ్, తర్వాత ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసేసి వాయిస్ మెసేజ్‌లున్నాయండి. హ్మ్. చాలా ఉన్నాయి సార్. అన్ని 30 మంది వీడియోలతో. కన్నా ఎవరు పట్టించుకోరు. అసలెవరు పట్టించుకుంటలేదు సార్. ఎంతమంది ఉంటారు బాధితులు అసలు? నాకు తెలిసి 30 మందున్నారు ఇక్కడ సార్. తణుకేనా? మన తణుకు లోకల్‌లోనేనండి. అందరూ. అందరూ ఉన్నారు సార్. ఎందుకు మరి వాళ్ళందరూ రావడానికి అదే భయపడుతున్నారు? అండి. ఎవరికి చెప్పినా, ఏం చెప్పినా అండి, నేను రూపాయి ఇచ్చేది లేదు. మీరు నన్ను అల్లరి చేస్తే రూపాయి ఇవ్వనని అంటుందండి. అంటే ఇవాళ కాదు రేపైనా ఇస్తది కదా అని భయపడి రావట్లేదండి ఎదరికి. హ్మ్. ప్లస్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్స్ కూడా ఉంటాయి కదా సార్. కొన్ని అవును. కొన్ని అంటే హస్బెండ్‌కి తెలియకుండా కొన్ని ఇచ్చుకున్నయి కూడా ఉంటాయి కదండీ! దాని గురించి వాళ్ళు రావట్లేదు బయటకి. మీ దగ్గర ఏమైనా కాల్ రికార్డింగ్ ఏమైనా ఉందా? ఉన్నాయి సార్. నాకు ఆ! ఇప్పుడు మరి దుర్గా ప్రసాద్ అన్న అబ్బాయి మాట్లాడతాడా మీతో? ఫోనండి. మామూలుగా ఎప్పుడన్నా ఈ మధ్యలో మీరేమన్నా చేసారా ఆయనతో? కాల్ రికార్డింగ్. మీరు ఎంత కట్టారు? నాకు స్కూల్లో ఒక టీచర్ ద్వారా పరిచయం అండి. హ్మ్. ఫస్ట్ ఒక 1,50,000 ఇచ్చిందండి. హ్మ్. 1,50,000 తర్వాత అలా మెల్లమెల్లగా ఇలా మేము గోల్డ్ బిజినెస్ చేస్తామని మా ఇంట్లో వాళ్ళతో అంత పరిచయం పెంచుకొని నేను లేనప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇంటికెళ్ళి మా అత్తగారి దగ్గర తీసేసుకుందండి డబ్బులు. అదే హ్మ్. గోల్డ్ అదేనండి. మాది ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి కూడా వెళ్ళి వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళి ఈస్ట్ గోదావరి వెళ్ళండి డబ్బులు బంగారం తెచ్చుకున్నారండి. అండ్ మా అమ్మగారి ఊరు కూడా వెళ్ళి అమలాపురం దగ్గర మాగం అనేది ఒక విలేజ్ అండి. అక్కడ కూడా వెళ్ళి మేము ఇలా గోల్డ్ బిజినెస్ చేస్తాము. మీకింత లాభం వస్తది అని నమ్మించి మోసం చేసిందండి. ఒక్క మహిళ. ఒక్క మహిళ ఆ అండి. అబ్బాయి తోడుతాడు. అవునండి. అప్పుడు అండ్ గోల్డ్ అప్పుడప్పుడు తెచ్చుకునేటప్పుడేమో ఈ అబ్బాయితో పాటు వేరే అబ్బాయి ఇద్దరు వచ్చేవారండి. హ్మ్. తీసుకొచ్చి అంటే ఫస్ట్ ఏంటంటే తీసుకోవడం వెంటనే అంటే ఇచ్చేయడం మీరు అలా టీచర్ అంటున్నారు కదా! ఎందుకు అంతలా మోసపోయారు? అంతలా నమ్మించిందా ఆవిడ? అవునండి. అంటే మమ్మల్ని ఏదైనా మా ఇంట్లో ఇంకా ఫంక్షన్‌లకొచ్చి మాకిది అన్ని ఫోటోస్ చూపించడం, ఆధారాలు చూపించడం, నా వల్ల చాలామంది బాగుపడ్డారు. మీకు కూడా చాలా లాభాలొస్తాయి అని అలా నమ్మించి మోసం చేసిందండి. అంటే నన్ను వాడుకు ఇప్పుడు ఆవిడ ఎలా అంటే డివైడ్ అండ్ రూల్ పాలిసీ అండి. ఇప్పుడు ఫస్ట్ మనతో అప్రోచ్ అవుతది బానే. హ్మ్. తర్వాత నాకు తెలియకుండా మా హస్బెండ్‌తో చేస్తది. మా హ్మ్. మా హస్బెండ్‌కి తెలియకుండా వాళ్ళ అమ్మగారు వాళ్ళకి మా బావగారు వాళ్ళకండి. అంటే ఈవెన్ మా తమ్ముడికి నాకు కూడా మాటలు లేకుండా అంటే మీ అక్కకి తెలియకుండా నువ్వు చేసుకో. నీది నీకే ఉంటది. అది ఆళ్ళకే ఉంటది. మా అమ్మగారితోనేమో మీ అబ్బాయి మిమ్మల్ని చూడరు. మీ వ్యాపారం మీరు చేసుకోండి ఆంటీ. మీరు ఇంకా తీసుకోరండి ఆంటీ మీకు ఇచ్చేస్తాను ఆవిడని. మళ్ళీ మీ అమ్మాయిలా మీరు కూడా ఇలా కేసులకి మీడియాకెళ్తే మీకు రూపాయి ఇవ్వనని వాళ్ళకి కూడా బెదిరింపులున్నాయి. ఆ రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయండి. హ్మ్. వినిపిస్తాను సార్ అవి కూడా. ఇంకెలా అంటే సార్
మనిషి ఇంకా రికార్డింగ్స్‌తో పాటు మీకేమన్నా ఖాళీ చెక్కులు గాని ఏమన్నా ఇచ్చారా? నాకు అంటే సార్ నేను చెక్కు అవన్నీ అడిగితే ఇది నమ్మకంతో జరిగే బిజినెస్. సో, దీనికి అలాంటివి ఎందుకు మీకు వారం రోజులకి ఇచ్చేస్తున్నప్పుడు ఇదేంటిది ఇలా అంటే మీకు అలా ఉన్నదా ఉంది సార్. ఇవన్నీ? ఉన్నాయి సార్ చూడండి. చెక్స్ అండ్ నోట్లు సార్. ఆమె చేతులతోనే రాసింది సార్ ఇది. దాంట్లో ఆమె చేతులతోనే ఒక నెలకే ఇచ్చేస్తానని రాసింది సార్ దీంట్లో. అది యాక్చువల్‌గా నేను నమ్మలేదు సార్. ఆ నోట్ రాసింది కాబట్టి ఓకే నెలకి ఇస్తారు కదా అని నమ్మాను సార్. ప్రామిసరీ నోట్ సార్ ఇది. ఆవిడ సంతకాలతో. ఆవిడ సంతకాలతోనే సార్. ఎంప్టీ చెక్స్. అవును సార్. ఎంప్టీ చెక్స్ కూడా ఉన్నాయి సార్. ఆ! ఇవ్వండి సార్. ఒక బ్యాంకు కాదు సార్ చాలా మరి మీరు ఇన్ని ఆధారాలు పెట్టుకొని ఉన్నతాధికారుల వద్దకు ఇప్పటివరకు ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే ఇంకా ఏమన్నా ఎవరు ప్రాసెస్ తీసుకోవట్లేదు సార్. ఫస్ట్ అంటే మీరు తణుకు దాటి ఎక్కడికి వెళ్ళలేదు కదా కనీసం. ఫస్ట్ రూరల్‌లో ఇచ్చాం సార్. ఇది రూరల్‌ది కాదు. ఇది టౌన్‌ది అన్నారు సార్. టౌన్‌కి వెళ్తే ఆమెను పిలిపిస్తాం అన్నారు సార్. పిలిపిస్తామంటే ఫస్ట్ లోకల్ పోలీసుల ద్వారా మీకు న్యాయం జరగలేదు. జరగలేదు సార్. పిలిపిస్తామన్న తర్వాత ఆమెకి ఫోన్ చేశాను సార్. ఫోన్ చేస్తే ఏమన్నారంటే నేను మా లాయర్‌తో వస్తాను అంది సార్. ఇంకా లాయర్‌తో వస్తాను అంటే మీరు నోటీస్ ఏమన్నా ఇస్తది. ఇంకా నోటీస్ ఇస్తే మనం అడగడానికి సరిపోమని గతంలో నోటీస్ ఇచ్చుకున్న వాళ్ళు మాకు చెప్పారు సార్. ఇంకా భయపడ్డాం సార్ అంతే సార్. అంటే మీకు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? మీరు కట్టిన డబ్బు ఇస్తే చాలనుకుంటున్నారా? లేకపోతే ఆమె అన్నట్టు వడ్డీతో సహా కట్టాలని? మాకేం వద్దు సార్. మా అసలు మేము అది సొంతంగా కష్టపడి సంపాదించుకున్న బంగారం సార్. మా బంగారం మాకు ఇచ్చేసి ఇప్పటికైనా మీరు గ్రహించారా? మోసపోయారా? చా నిజంగా మేమే తప్పు చేసాం సార్. అంటే ఇలాంటంటే మమ్మల్ని నమ్మించి మోసం చేసింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని వాడుకుంది సార్ బాగా ఆవిడ. దట్ ఏంటంటే పర్సనల్‌గా కూడా ఆమె చాలా బెదిరిస్తుందండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. నాకేం చేయలేరు. ఇంకా చాలా దారుణంగా బెదిరిస్తుందండి. మీ కూతురును కామ్లీ కలిపి చేశారు. ఏంటది మీ కూతురు అందరికీ పాస్ చేస్తుంది వీడియో. అది దానికి ఏం పని? కామ్లీ ఉంది కదా, ఆ. కామ్లీది క్రిస్టియన్. ఆ, అయితే క్రిస్టియన్ అయితే అది స్టేషన్కి వెళ్ళినా పని అవ్వలేదు. ఎవరు పెద్ద మనుషులు పెట్టినా పని అవ్వలేదు. చాలా కట్టేసి ఉన్నాను దానికి. ఆ పని అవ్వకపోవడంతో అది క్రిస్టియన్ కదా, ఎవడో దళిత వర్గాలు అంటే అది మాదిరి మాట. అతని దగ్గరికి వెళ్ళింది. ఆ డబ్బు బాగా తింటాడు మరి నా దగ్గర తీసుకున్నాయని ఉన్నాయి కదా. అది వెళ్ళి మీ కూతురు వీడియో పెట్టింది. మీ అమ్మాయి మొత్తం అందరికి పాస్ చేస్తుంది. రాత్రి కూడా నాకు ఆ దేవి అన్న ఫోన్ చేశారు. రమ్య అలా వీడియో పెట్టిందండి అని. ఎందుకు అలాంటి కాదు నన్ను అలా అందరూ చూస్తున్నాను ఇప్పటికే తిట్టిపోసేస్తున్నారు. ఇంకా నన్ను ఆల్రెడీ ఫోన్ చేశారు. తిట్టుకోవద్దాక ఏముంది దాంట్లో. ఇదేంటిది ఆడవాళ్ళ బుద్ధి జ్ఞానం లేకుండా చేసుకున్న పని నేనేం చేస్తాను. ఏదో అల్లరి చేసేద్దామని చెప్పేసి నీ కూతురు వాళ్ళు కలిపి ఇష్టం చేస్తున్నారు కదా. నేను ఏమన్నా చేసి మా వస్తువులు ఎప్పుడు ఇస్తావని నేను అలా కూర్చొని చూస్తున్నాను కదా. మా వస్తువుల కోసం చూస్తున్నాను. నీ కూతురు ఎందుకు పెడుతున్నా వీడియోలు అందరికీ ఎందుకు నా కూతురు గురించి నా కూతురుని అడిగి నేను అట్టుకొచ్చి ఇవ్వలేదు. నేను నమ్మి నేను ఇచ్చాను. అది మరి ఇప్పుడు నన్ను అడిగారు. నేను ఆ విషయం చెప్పాను. చెప్తే మరి కదా అది చూసాను. మీరు సంబంధం లేకుండా మీ దాంట్లో దొరకరేంటి మళ్ళీ? నేను ఏం దూరలేదు. అవి దానికి అంటే ఎవరు ఏంటని అడుగుతున్నాను. అంతవరకే. మళ్ళీ మీరు ఇంకో విషయం మాట్లాడతారేంటి దాంట్లో? అసలు వస్తువుల టాపిక్ ఇందులో ఎందుకు వచ్చింది? మరి లేకుండా చేసిన పనుల గురించి చెప్తున్నాను నేను. కాదు సరుకులు ఇవ్వకపోతే మీకు సంబంధం ఏంటి? సరే మాట అర్థం కాదు మీరు చెప్తుంటే. ఏం మాట్లాడుతున్నారు? ఏం జరుగుతుంది అసలు? వాళ్ళు గొడవ వేరే గురించి అడిగారు. నేను అంతవాడి గురించి ఆ చెప్తాను. వీడియో చూసాను బాగా వాళ్ళు అందరూ ఇంకా రెచ్చి గోలెత్తిపోతారు కదా అని అడుగుతున్నాను. దేనికి రెచ్చిపోతారా? నాకు ఫోన్ చేయండి. ఎందుకు రెచ్చిపోతారా? అది ఎవరితో బుద్ధి జ్ఞానం లేకుండా చేసిన పనికి రెచ్చిపోతారేంటి అందరూ? బాగా ఉంది మీరు చెప్పేది. దేని గురించి చేశారు? దాని గురించి మాట్లాడండి. ఒక దాంట్లో దూరిపోతారండి. అంతగా ఇప్పుడు మాట్లాడితే ఎవరు? స్నేహలత అండి. అలాగే భయపడుతుందండి. అందుకే ఎవరో రావట్లేదండి ఎదరికే. సేమ్ ఈవిడ కూడా మాట్లాడింది ఒక బాధితురాలేనండి. ఇప్పుడు మీకేంటి? మీరేం న్యాయం కోరుకుంటున్నారు? సార్ మొత్తం అందులో నా గోల్డ్ మొత్తం ఉంది సార్. బయటేమో వడ్డీ మామూలు బయటికి తీసుకొచ్చిన అమౌంట్ ఉందండి. నేను ఇప్పుడు ఆవిడకి ఇచ్చిన అన్ని అమౌంట్ బయట వాళ్ళేనండి. నా అమౌంట్ నాకు ఇచ్చి నాకు బంగారం ఇస్తే సరిపోదు సార్ నాకు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 30 మంది పైగా బాధితులు ఉన్నారు. అయితే వీరందరూ కూడా స్నేహలత బాధితులే. చూసారు కదా, ఆమె కాల్ చేస్తే వాయిస్ రికార్డ్ కూడా రికార్డ్ చేస్తారు. ఎంత దారుణంగా బెదిరిస్తుందో.
ఎవరికీ రూపాయి ఇచ్చేది లేదు. మీడియా వద్దకు కూడా వెళ్లారు. వాళ్ళు ఏం చేస్తారో చూస్తానంటూ కూడా మేము బెదిరించుకుంటూ వస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. రూపాయికి రూపాయి వస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి స్నేహలత వద్ద ఈ విధంగా డబ్బులు కట్టాము. అయితే తీరా చూస్తే స్నేహలత వెనక బ్యాక్‌గ్రౌండ్‌ను ఉపయోగించుకొని మరొక యువకుడితో కలిసి మమ్మల్ని నట్టేట ముంచేస్తుందంటూ కూడా బాధితులు వాపోతున్నారు. 2023లోనే తణుకు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినప్పటికీ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది సివిల్ కేసు, కోర్టులో తేల్చుకోండి అంటూ కూడా పంపేసిన పరిస్థితి కూడా నెలకొంది. చీటింగ్ కేసు కూడా నమోదు చేయలేదు. కనీసం స్నేహలతను కనీసం పిలిపించి ఆమెను ఇదంతా ఏంటి అని కూడా పోలీసులు అడగలేదంటూ కూడా వీరందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 30 మందికి పైగా ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా ఫ్యామిలీస్ ఎక్కడ మరొకసారి ఇబ్బందులకు గురవుతాయని వాళ్ళెవరూ రాలేదంటూ కూడా వీరు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తణుకు లాంటి పట్టణంలో స్నేహలత లాంటి ఒక వ్యక్తి ఈ విధంగా ఏకంగా 30 మంది మహిళలను ఇంత కోట్లాది రూపాయలకు మోసం చేసింది అంటే ఆమె వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 30 కోట్లకు పైగా ఈ బాధితుల నుంచి స్నేహలత లాగినట్లయితే సమాచారం ఉంది. దీనిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. త్వరలోనే వీరందరూ కూడా జిల్లా కలెక్టర్‌తో పాటు ఎస్పీని కూడా కలిసి తమ ఆవేదనను వెల్లబుచ్చుకుంటామని అయితే బాధితులు చెప్తున్నారు. విడుదల శేఖర్‌తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి.